ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీఎంపై రాయి దాడి కేసు రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ నేత వేముల దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు అతని ద్వారా బోండా ఉమపై కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఆందోళనకు దిగింది. తప్పుడు కేసులు బనాయిస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. అలాగే తప్పుడు కేసులు పెట్టిన అధికారులను జూన్ 4 తర్వాత వదిలిపెట్టబోమని బోండా ఉమ కూడా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన సీఎంపై రాయదాడి ఘటన విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. సోమవారం సింగ్ నగర్ లోని వడ్డెర కూడెంకు చెందిన 5 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అందులో ఒక మైనర్ సీఎంపై రాయదాడి చేశానని అంగీకరించినట్టు పోలీసులు మీడియాకు లీకులిచ్చారు. అయితే మంగళవారం సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వేముల దుర్గారావు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను ప్రతిరోజు సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఉంటారు. అక్కడ ఓటర్ల జాబితా, పార్టీ కార్యాలయ వ్యవహారాలను చూస్తుంటారని బొండా ఉమా తెలిపారు. ఇక దీనికి తోడు దుర్గారావును తీసుకెళ్లి పోలీసులు ఇష్టమొచ్చినట్టు కొట్టి బొండా ఉమా పేరు చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై ఈసీ, రాష్ట్ర డీజీపీ, సీఈఓ, గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు టీడీపీ నేతలు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే అందుకు తాము సహకరిస్తామని చెప్పారు. కానీ పోలీసులు కావాలని ఇరికిస్తే మాత్రం జూన్ 4 తర్వాత ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా హెచ్చరించారు. చిన్న గాయాన్ని పెద్ద గాయమైనట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ కేసరపల్లి నుంచి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోవడం, ఇదంతా తెలుగుదేశం మీద 10 మంది బయటకు వచ్చి మాట్లాడడం వైసీపీ నాయకులు, అంటే పార్టీని బద్నాం చేయడం కోసం. అలాగే వ్యక్తిగతంగా ఇక్కడ గెలుస్తున్నాడు, గెలవలేని వెల్లంపల్లి ఇవాళ ఏదో విధంగా నా మీద కేసు పెట్టించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ న్యాయం, ధర్మం ఖచ్చితంగా ఉన్నాయి. ఏదైనా మా పాత్ర ఉంటే దేనికైనా సిద్ధం. మమ్మల్ని ఊరేసినా పబ్లిక్గా డెమాన్స్ట్రేటివ్ పనిష్మెంట్ ఇచ్చినా మేము బాధపడం. కానీ లేకుండా గనక మమ్మల్ని ఇరికించాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మా వల్ల పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎవరిని వదలం. ఈ కేసులో తమ పిల్లలను తీసుకెళ్లి పోలీసులు హింసిస్తున్నారని, కనీసం జాడ కూడా చెప్పడం లేదని ఆ పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వడ్డెరగూడ నుంచి తీసుకెళ్లిన పిల్లల తల్లిదండ్రులు, బంధువులు తాజాగా సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కొంతమంది వారికి మద్దతు పలికారు. అయితే తమ పిల్లల ఆచూకీ తెలపాలని వారు డిమాండ్ చేశారు. నా భర్తతో ఒకసారి మాట్లాడాలి, ఇప్పుడు కనుక రాకపోతే ఇక్కడ ఏం చేసుకుంటానో మీకు తెలీదు. నా భర్త నాకు కావాలి, నాతో మాట్లాడించండి. ఇప్పుడు నా భర్త ఆటో డ్రైవర్, ఆయన ఆటోకి వెళ్తే కానీ మా పట్టు కూడా గడవదు. దేనికి అరెస్ట్ చేశారంటే సీఎం మీద రాయేశారని పిల్లల్ని అరెస్ట్ చేశారండి. మీరు పిలిచి మీరు మా మీద ఇలా చేస్తే మాకంటే వడ్రోళ్ళం కదా, మేము ఎవరు మా వెనకాల ఎవరు లేరు, అంత పెద్దోళ్ళు ఎవరు లేరని మాట్లాడి రోజుకోగలను తీసుకెళ్లిపోతున్నారు. ఎట్లా ఆడితే ఆడవాళ్ళు ఎట్లా పోలీసు వాళ్ళు దాడి చేస్తారు. మా ఒడ్డు కూడా రాండి, మా ఒడ్డు కూడా రాండి, అందరిని పట్టుకెళ్ళిపోండి, వాడు రాయేసండి, కొట్టండి. దెబ్బలేకోకుండా తల్లిలో తెల్లాడిపోతున్నారు. మేము పొద్దులేస్తే మట్టి పనులు చేస్తున్నాం. లేబర్ల మీద నిందిలేయటం అధికారాలు ఇక ఈ ఘటనలో పోలీసుల వైఖరిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగితే తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ కావాలని రాజకీయ కుట్రతో ఈ కేసులు ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కోడికత్తి డ్రామాలాగా చేసి సింపతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. ఖచ్చితంగా ఈ గులకరాయి డ్రామా పైన సిబిఐ ఎంక్వైరీ వేస్తాం. ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గతంలో ఒక దళిత బిడ్డని బలిపశువుని చేసి ఇవాళ బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని బలిపశువులను చేస్తారా? మీ కార్యాలయాల్లో బంధించి 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? అంత చులకనగా ఉందని మీకు బీసీలంటే? తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బలహీన వర్గాలు. తెలుగుదేశం పార్టీ వెన్నెముక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీలు. అటువంటి వారి పైన ఈ రకమైనటువంటి దౌర్జన్యం జరిగితే చూస్తూ కూర్చుంటుందా తెలుగుదేశం పార్టీ? ఖచ్చితంగా దీని యొక్క పర్యవసానాలు అనుభవిస్తారు. మొత్తానికి ఈ అంశంలో పోలీసులు అధికార పార్టీ నేతలపై టీడీపీ విరుచుకుపడుతోంది. తాము ఈ అంశంపై అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. జూన్ 4 తర్వాత బాధ్యులైన అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని బొండా ఉమా అంటే ఏంటో చూపిస్తానని ఆయన హెచ్చరించారు.